భగవద్గీత జ్ఞానకర్మ సన్యాసయోగం అధ్యాయం 4 శ్లోకం 14 శ్లోకం నా మాం కర్మాణి లింపంతిన మే కర్మఫలే స్పృహ ఇతి మాం యో విజానాతి కర్మభిర్న స బధ్యతే అనువాదం నా మీద కర్మలు ఎలాంటి ప్రభావం చూపవు, నాకు కర్మఫలాలపై ఎలాంటి ఆకాంక్ష లేదు. ఈ సత్యాన్ని గ్రహించిన వాడు కూడా కర్మల బంధనానికి లోబడడు. వివరణ: ఈ శ్లోకంలో కృష్ణుడు ఒక మహత్తరమైన సూత్రాన్ని చెబుతున్నాడు. ఆయన ఎన్నో కార్యాలు చేసినా వాటి ఫలాలపై ఆసక్తి లేకపోవడం వల్ల ఆయన కర్మలకు బంధింపబడడు. మనుషులు కూడా ఇదే విధంగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. కర్మ చేయకుండా ఉండటం కాదు, ఫలాపేక్ష లేకుండా చేయడం ద్వారానే కర్మ బంధనం తొలగిపోతుంది. తాత్విక సందేశం: నిజమైన స్వేచ్ఛ అనేది కర్మ లేకపోవడంలో కాదు, కర్మకు బంధింపబడకపోవడంలో ఉంది. కర్మల ఫలాలపై ఆశ పెట్టుకోకుండా కేవలం కర్తవ్య భావంతో పనిచేసినప్పుడు మనసుకు శాంతి లభిస్తుంది. భగవంతుడి వంటి స్థితి మనిషిలో కూడా ఏర్పడుతుంది. ఉదాహరణ: ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులను బోధిస్తాడు. అతను బోధించడానికి కారణం డబ్బు కోసం మాత్రమే అయితే ఫలితం లభించకపోతే బాధపడతాడు. కానీ జ్ఞానాన్ని పంచడం తన ధర్మమని భావిస్తే ఫలితం ఎలా ఉన్నా అతను సంతోషంగా ఉంటాడు. ఎండ్ నోట్: కర్మల బంధనాన్ని తొలగించుకోవాలంటే ఫలాపేక్ష రహితంగా కర్తవ్యాన్ని అర్పించాలి. అప్పుడు జీవితం స్వేచ్ఛగా దైవంతో ఏకమై ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతి. లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.